స్వాతి, మనమే కదా కావాలని కొన్ని రోజులు పిల్లల్ని వద్దనుకున్నాం. దానికి తగ్గ ప్రికాషన్స్ కూడా తీసుకుంటున్నాం. ఇంకా అలాంటివి ఏం వద్దు, నాకు వెంటనే పిల్లలు కావాలంతే. వెంటనే అంటే రేపటి నుంచి సిన్సియర్గా ట్రై చేద్దాం. ఈరోజు ఏమైంది? బాగా టైట్గా ఉంది, రేపటి నుంచి చూద్దాంలే. నా మీద మోజు తీరిపోయిందని చెప్పండి, నమ్ముతాను. అంతేకాని టైర్డ్ అయ్యాను, ట్యూబ్లో కాలిపోయింది అంటే నాకెక్కడో కాలిద్ది. ఏంటా మాటలు లేబర్ దానిలా? మనమంతా అక్కడి నుంచి కదా వచ్చింది, జీన్స్ ఎక్కడికి పోతాయి? ఇప్పుడు ఏమంటావు? నీకు అది కావాలి అంతేగా, రావే. నిజం చెప్పరా, అది చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? దేని దగ్గరికి అయినా పోవాలనిపిస్తుంది మేడం. మరి పోవచ్చు కదరా? నాకెవరున్నారు మేడం? ఎవరు లేకనే రూమ్లో కూర్చొని మొబైల్ అది చేసుకుంటున్నా మేడం. నీకు నేనున్నాను కదరా, ఇక్కడ నుంచి నీకు ఆ బాధ లేదు. మేడం 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 తప్పు మేడం, ప్లీజ్ మేడం. మేడం 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 నా కోరిక తీర్చు. స్వాతి, చెప్పండి. నాన్న విషయం ఇంకా తెలియలేదు. ఈవినింగ్ త్వరగా వస్తా, పోలీస్ స్టేషన్కి వెళ్దాం. అలాగేనండి. హాయ్ మిస్టర్ శ్రీకాంత్. మీరెవరు? ఐఎమ్ సిఐడి సంజన. మా డాడీ గురించి ఆచూకీ ఏమైనా తెలిసిందా మేడం? సారీ మిస్టర్ శ్రీకాంత్, మీ డాడీ మర్డర్ అయ్యాడు. మర్డరా? ఎస్ మిస్టర్ శ్రీకాంత్, మీ డాడీతో పాటు మీ ఇంటి పనివాడు సత్తి కూడా మర్డర్ అయ్యాడు. ఓ మై గాడ్, ఎవరు ఎవరు వాళ్ళని మర్డర్ చేసింది? ఎందుకు చేశారు? చెప్పండి చెప్పండి మేడం, ప్లీజ్. కంగారు పడకండి, మీ వైఫ్ని అడగండి. స్వాతినా? తనకేం తెలుసు? కంప్లైంట్ ఇచ్చింది నేను కదా. కంప్లైంట్ వెనకాల కంప్లైంట్. మ్యాటర్ మీ వైఫే చెప్తుంది. చెప్పు స్వాతి. లక్ష్మి, ఏ మేడం, మీరు ఆగండి. నాకేం తెలీదు, నాకేం తెలీదు. ఏయ్, మర్యాదగా ఒప్పుకో, ఓవర్ యాక్షన్ చెయ్యకు. నువ్వు మర్డర్ చేసినట్టు మా దగ్గర సాక్ష్యాలున్నాయి. చెప్పు. చెప్తాను చెప్తాను. స్వాతి స్వాతి, ఉండండి, కాఫీ తెస్తున్నాను. అబ్బా, నాకు ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఫారెన్ డీలిగేట్స్ వస్తున్నారు. కాఫీ మళ్ళీ ఎప్పుడో దర్శనం. ఈరోజు కాస్త ఆఫీస్లో లేట్ అవ్వచ్చు, అడ్జస్ట్ చేసుకో. ఇది నాకేమన్నా కొత్త? మీరు ఈవినింగ్ ఎర్లీగా వస్తానని చెప్పటం, లేట్ నైట్ రావటం, సారీ చెప్పి చల్లార్చడం, ఇవన్నీ మామూలేగా. కాకుంటే ఈరోజు లేట్గా వస్తానని కాస్త సిన్సియర్గా చెప్పారంతే. నీతో మాట్లాడుతుంటే టైమే తెలియదు. నేను బయలుదేరుతాను. నీకేమైనా కావాలంటే సత్తి ఉన్నాడు కదా, వాడికి చెప్పి చేయించుకో. బయటికి వెళ్ళాలంటే మరో కార్ కూడా గ్యారేజ్లో ఉంది, సత్తిని తీసుకొని వెళ్ళు. ఓకేనా? బాయ్. బాయ్. ప్రతి దానికి సత్తి సత్తి సత్తి. ఈ సచ్చినోడు ఎక్కడున్నాడు?
భోజనం వడ్డించమంటారా? వద్దు స్వాతి, పార్టీలో అన్నీ అయిపోయాయి. పద పడుకుందాం. మీటింగ్ ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. వచ్చిన డెలిగేట్స్ అందరూ నన్ను, మన ప్రొడక్ట్స్ని పొగడ్తలతో ముంచెత్తారు. నాకు తెలుసులేండి, మీ హార్డ్ వర్క్ని ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. అందులో 10% ఇంట్లో వర్క్ చేస్తుంటే నేను తల్లినయ్యేదాన్ని. పెళ్ళై 5 ఏళ్ళు అవుతుంది. నా తర్వాత పెళ్ళైన వాళ్ళు కూడా 2 పిల్లలతో హ్యాపీగా ఉన్నారు. నాకు అదృష్టం ఉందో లేదో. స్వాతి, మనమే కదా కావాలని కొన్ని రోజులు పిల్లల్ని వద్దనుకున్నాం. దానికి తగ్గ ప్రికాషన్స్ కూడా తీసుకుంటున్నాం. ఇంకా అలాంటివి ఏం వద్దు. నాకు వెంటనే పిల్లలు కావాలంతే. వెంటనే అంటే రేపటి నుంచి సిన్సియర్గా ట్రై చేద్దాం. ఈరోజు ఏమైంది? బాగా టైట్గా ఉంది. రేపటి నుంచి చూద్దాంలే. నా మీద మోజు తీరిపోయిందని చెప్పండి, నమ్ముతాను. అంతేకాని టైర్డ్ అయ్యాను, ట్యూబ్లో కాలిపోయింది అంటే నాకెక్కడో కాలిద్ది. ఏంటా మాటలు లేబర్ దానిలా? మనమంతా అక్కడి నుంచి కదా వచ్చింది. జీన్స్ ఎక్కడికి పోతాయి? ఇప్పుడు ఏమంటావు? నీకు అది కావాలి అంతేగా? రావే. ఏంటి వీడు మ్యాగీ కంటే ఫాస్ట్గా ఉన్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఆ సత్తిగాడు ఏం చేస్తున్నాడు? సత్తే, సత్తే, అయ్యగారు కార్ నీట్గా తుడిచావా? సోపు, షాంపూ, లిక్విడ్ వేసి నీట్గా తుడిచాను అయ్యగారు. గుడ్. ఇంట్లో పనులన్నీ నీకు అప్పచెప్పడానికి కారణం ఏంటో తెలుసా? తెలియదయ్యా. నువ్వు మా ఊరి వాడివిరా. నిజాయితీపరుడివి, నమ్మకమైన వాడివి, కష్టపడి పనిచేసేవాడివి. ఇంట్లో వండాల్సిన కూరల దగ్గర నుండి పచారీ సామాన్ల వరకు, అమ్మగారికి కావాల్సిన షాపింగ్స్ దగ్గర నుండి మన పెట్స్కి కావాల్సిన పెడిగ్రీ వరకు అన్నీ నువ్వే చూసుకో. అర్థమైందా? అయ్యగారు నీకేం కావాలో చెప్పు. తప్పకుండా అడుగుతాయ్యా. కడుపుండి అన్నం పెడుతున్నారు, మంచి రూమ్ ఇచ్చారు, పెద్ద జీతం ఇస్తున్నారు అయ్యగారు. ఇంకేం కావాలయ్యా నాకు? అవసరమైతే మిమ్మల్ని అడుగుతానయ్యా. సరే, ఈ మధ్య అమ్మగారు కాస్త బాధగా ఉంటున్నారు. ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళు. అలాగే అయ్యగారు. ఏం కావాలో కనుక్కో, నేను వెళ్ళొస్తా. సరే అయ్యా. సత్తి, ఒరే సత్తి. అమ్మగారు. ఒరే సత్తి, ఈరోజు కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. రా కూర్చో. మీ ముందు కూర్చుంటే బాగోదు మేడం. చా, కూర్చొని మొబైల్లో చూస్తుంటే బాగుంటుందా? అమ్మో, మొబైల్ నేనే చూసినా? నీకు వాట్సాప్ ఉందిగా? ఉంది మేడం. నీకొకటి పంపించాను, చూడు. వీడెవడో అచ్చం నాలాగా ఉన్నాడు మేడం. తెగ ఎంజాయ్ చేస్తున్నాడు మేడం. ఆ వెదవి నువ్వే, నేనే తీసింది. తమరు కళ్ళు మూసుకొని లీనమైపోయి మొబైల్ చూస్తూ అదేదో చేసుకుంటున్నావు కదా, అదే చూశాను. మీ కాళ్ళు మొక్కుతా మేడం, ఈ విషయం ఎవరికి చెప్పకండి మేడం. నా పొట్ట కొట్టకండి మేడం, ప్లీజ్ మేడం. ఎవరితో చెప్పను కానీ నిజం చెప్పరా. అది చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? దేని దగ్గరికి అయినా పోవాలనిపిస్తుంది మేడం. మరి పోవచ్చు కదరా. నాకెవరున్నారు మేడం?
ఎవరు లేకనే రూమ్లో కూర్చొని మొబైల్ అది చేసుకుంటున్నా మేడం. నీకు నేనున్నాను కదరా, ఇక నుంచి నీకు ఆ బాధ లేదు. మేడం 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 తప్పు మేడం, ప్లీజ్ మేడం. మేడం 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 నా కోరిక తీర్చు.